26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ మాటలు మనం విన్నాం కదా. అసలు ఏం జరుగుతోంది ఎన్టీఆర్ చుట్టూ వివరించేందుకు తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు, అలాగే హైదరాబాద్ ఆఫీస్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ రాజుతో మాట్లాడదాం. రాజు, కృష్ణ యాదవ్ మాటలు మనం విన్నాము. సో ఎందుకు ఇంత గందరగోళం చెలరేగుతోంది? అసలు ఫ్యాన్స్ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం కారణమా, లేదంటే ఏదైనా జరుగుతోందా ఎన్టీఆర్ చుట్టూ? ఏమంటున్నారు అభిమానులు? ఖచ్చితంగా అభిమానులైతే కన్ఫ్యూజన్ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది కాబట్టి ఊరువాడ కార్యక్రమం అనేది ఎన్టీఆర్కు సంబంధించిందా కాదా అన్నది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉన్నింది. 3 రోజులుగా తర్జన భర్జన పడిన తర్వాత ఎట్టకేలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించిన స్టేట్ కన్వీనర్గా ఉన్నటువంటి కృష్ణ యాదవ్ మీడియా ముందుకు వచ్చాడు. మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని కూడా అడ్రస్ చేయబోతున్నారు. ప్రధానంగా రాయ్ ఎన్టీఆర్ అన్న సంస్థకు ఎన్టీఆర్కు ఏమాత్రం సంబంధం లేదు, అది రిజిస్టర్ బాడీ కాదు. ఈ అభిమానులు ఎవరు కూడా ఈ ప్రకటనను లేదంటే ఈ కార్యక్రమానికి వెళ్ళొద్దు, సహకరించొద్దు అన్నదే ప్రధానమైనటువంటి అంశంగానే చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్యాన్స్గా చెప్పుకున్నటువంటి రాయ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం చాలా స్పష్టంగా 18వ తారీఖు ఏం జరగబోతోంది, ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తాం, మీడియా ముందు ఒక ప్రకటన చేయబోతున్నాము అని చెప్తున్నారు. అయితే ఊరువాడ కార్యక్రమంతో ఒక సేవా కార్యక్రమంగా 100 కోట్లతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఎన్టీఆర్ స్ఫూర్తిగా సేవా కార్యక్రమాలు చేసి పెట్టే ఒక స్వచ్ఛంద సంస్థగా పనిచేస్తుందా, లేదంటే ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్గా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారనేది ఒక లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కానీ లేదంటే అభిమానుల నుంచి కానీ ఒక స్పష్టత అయితే వచ్చింది. తమకు ఏమాత్రము సంబంధం లేదు, ఎవరిని కూడా ఆ రకంగా ప్రోత్సహించలేదు అని. మరి రాయ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా చెప్తోంది 18వ తారీఖు తిరుపతి వేదికగా ఒక బాంబ్ బ్లాస్ట్ లాంటి ఘటన లేదంటే ఒక రకమైనటువంటి వార్తను వినబోతారు అనే ఇప్పటికీ చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా రాయ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎవరు, ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్లకు ఎన్టీఆర్కు ఏ రకమైన సంబంధం ఉంది, అసలు ఈ ఫ్యాన్స్ కాదని ఒకవైపు చెప్తుంటే మరోవైపు ఫ్యాన్స్ అని చెప్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాబట్టి ఒక కన్ఫ్యూజన్ అయితే అభిమానులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఎంత క్లారిటీ ఇచ్చినా మరో 3 రోజుల తర్వాతనే ఈ వ్యవహారానికి తెరపడే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. చాలా స్పష్టంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్గా మాట్లాడుతున్న కృష్ణ యాదవ్ కూడా చెప్తున్నది ఒకటే, అభిమానులు ఎవరు సహకరించద్దు, ఎవరు ఫండింగ్ చేయొద్దు, ఎవరు సహకరించవద్దు, ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించిన కార్యక్రమం కాదు, ఎవరైనా సేవా కార్యక్రమాలు చేస్తే స్వాగతిస్తాం తప్ప ఎన్టీఆర్ పేరును బదనాం చేసే విధంగా, అతనికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే, ఆ రకంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్తున్న పరిస్థితి. అయితే వాళ్ళ 18వ తారీఖు ఒకవేళ రాయ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో ఏదైనా కార్యక్రమం చేపడితే స్థానికంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రకంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది పెద్ద ఎత్తున ఒకవైపు ఇంటెలిజెన్స్ కూడా ఆరాధిస్తుంది, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాబట్టి అసలు ఏం జరుగుతోంది, బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు, ఏ రకంగా కార్యక్రమాలు జరగడానికి ముందుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఒకవైపు అభిమానులు ఒక ప్రకటన చేస్తున్నారు, ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వస్తుంది, రాయ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరో రకంగా ప్రకటనలు చేస్తుంది. పోస్టులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి కౌంటర్స్ కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ ట్రోలింగ్ వెనక ఎవరున్నారు, ట్రోల్ చేసే వ్యక్తులు ఎవరు, అసలు ఏం జరుగుతుందన్న దానిపై ఆరాధిస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో మాత్రం కన్ఫ్యూజన్ ఉంది. మరి చూడాలి 18వ తారీఖు ఏం జరగబోతుంది. మరి కాసేపట్లో తిరుపతిలో మీడియా ముందుకు వస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే తిరుపతి అనేది ఒక సెంటిమెంట్ కాబట్టి ఆ రకంగా ఎంచుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీస్ కానీ లేదంటే ఏదైనా ఒక కార్యక్రమాలు, సినిమా ఈవెంట్లకు కానీ తిరుపతి ఎప్పుడు వేదిక అవుతూనే ఉంటుంది. మరి అలాంటి మూమెంట్ని ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేయడమా, లేదంటే మంచి కవరేజ్ ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రాష్ట్ర రాజకీయాల్లో వైపు ఆకర్షితులు అయ్యే విధంగానే ఈ ఈవెంట్ని నిర్వహించాలన్న ఉద్దేశం ఏదైనా ఫ్యాన్స్కి ఏదైనా ఉందా? మరి రాయ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ ఉద్దేశంతో పెట్టినా తిరుపతి వేదికగా ఒక మీడియా సెంటర్గా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఒక సెంటిమెంట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే శ్రీవారి కొలువైనటువంటి క్షేత్రం కాబట్టి ఓ టెంపుల్ సిటీలో ఏదైనా కార్యక్రమం చేపడితే అది విజయవంతంగా సక్సెస్ అవుతుందన్న ఒక సెంటిమెంట్ కూడా అయి ఉండవచ్చు. అయితే ఇప్పటివరకు రాయ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రము ఏ రకమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. మీరు ఏదైనా మాట్లాడాలి, చూడాలి అనుకుంటే 10వ తారీఖు, అది 18వ తారీఖు ఉదయం 10 గంటలకు తాము సమావేశం అవుతున్నాం, మీడియాను అడ్రస్ చేయబోతున్నాం, ఆ మీడియాలో ఏం చెప్పబోతున్నాం అనేది ఆ రోజు మాత్రమే మాట్లాడతాం. ఇప్పటి వరకు వస్తున్నటువంటి ప్రకటనలు ఏవి మా
పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ ప్రకటనతో Right. మాకు సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి Right, కనిపిస్తుంది. రాజు, చూడాలి మళ్ళీ మీతో ఏ రకంగా మాట్లాడతాం. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.